ఇవాళ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తేడా పత్రికలో, అదే తేడా జ్యోతి పత్రికలో ఎంత తేడా అనేటటువంటి పెద్ద తేడా వార్త రాశారయ్యా. మామూలు తేడాగా రాయల. నాడు తిట్టినా దాడి చేసిన నజరానాలంట, నేడేమో సొంత పార్టీ వారైన గీత దాడితే వేటేసారంట. 24 గంటల్లోనే సస్పెండ్ చేసిన టీడీపీ అధిష్టానం, కిరణ్ పై చర్యలకు సర్కార్ ఆదేశం, వెంటనే అరెస్టు, సోషల్ సైకోల్ని వదిలేదే లేదని సంకేతం, అసభ్య పోస్టులపై తొలి నుంచి ఉక్కుపాదమే. ఓరి మీ కామెడీలను బారయ్య. అసలు ఈ పోస్టులు పెట్టించిందే మీరు, వాటిని బయట ఉంటే చంపేస్తారేమో అనేటువంటి దాంట్లో పోలీసులు అరెస్ట్ కాదు, ప్రొటెక్షన్ కల్పిస్తున్నారు లోపల. మరి 111 బిఎన్ఎస్ కింద అరెస్ట్ చేసి ఇతను ఏ ఛానల్లో మాట్లాడాడు, ఆ ఛానల్ కి సంబంధించినటువంటి ఓనర్ అయినటువంటి గొట్టిపాటి వంశీ, అతన్ని అరెస్ట్ చేయాలి. ఇవన్నీ నడిపిస్తున్నటువంటి ఐటీడీపీ కార్యాలయం ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ, వాళ్ళని అరెస్ట్ చేయాలి. దీని అన్నిటికీ సూత్రధారి అయినటువంటి నారా లోకేష్ మీద కదా 111 బిఎన్ఎస్ కింద కేసులు పెట్టాలి. నాడంట నజరానాలు ఇచ్చారంట. ఎవరు నజరానాలు ఇచ్చింది? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని బోచిడికే అన్నటువంటి ఓర పందికి ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ వేశారు. ఏదైతే మహిళలకి మగతనం చూపిస్తారు రమ్మని ఇష్టం వచ్చినట్టుగా ముఖ్యమంత్రిని పట్టుకొని చెత్తన డాష్ అని బూతులు మాట్లాడినటువంటి అయ్యన్న పాత్రుడికి స్పీకర్ ఇచ్చారు. రెండురా మిమ్మల్ని ఇళ్లలోంచి లాక్కొచ్చి కొడతానన్నటువంటి కావల గ్రీష్మాకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. సాక్షాత్తు చెప్పులు తీసుకుందంతా పేకలు బిసిగి చంపేస్తా అన్నటువంటి పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఈ అన్ని ఇంకా పెట్టుకుంటా బట్టి పెద్ద చాంతాడంత లిస్ట్ ఉంది. అవన్నీ ఎంకరేజ్ చేసింది మీరే కదా. మళ్ళీ ఈరోజు మీరు తేడా అంట. వాడిని కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు, అరెస్ట్ చేయండి. ఏదో వరకు నార్మల్ గా తూతూ మంత్రంగా ఏదో కేసు పెట్టి అతను ప్రొటెక్షన్ కల్పిస్తున్నాం, బయట ఉంటే అతనికి ప్రాణహాని ఉంది కాబట్టి అనేటటువంటి దాంట్లో ఏదో చేసి దాన్ని ఏదో మళ్ళీ మీరు పబ్లిసిటీ ఇచ్చుకునేటటువంటి కార్యక్రమానికి ఇక పులి స్టాప్ పెట్టండి. ఖచ్చితంగా ఈ ఐటీడీపీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటిది తల్లికి కొడుక్కి అక్రమ సంబంధం అంటగడతారు, తండ్రికి కూతురికి అక్రమ సంబంధం అంటగడతారు, అన్నకి చెల్లికి కూడా అక్రమ సంబంధాలు అంటగట్టేటటువంటి ఈ ఐటీడీపీ, దాన్ని పెంచి పోషిస్తున్నటువంటి నారా లోకేష్, వీళ్ళందరూ తేడా అని మీరు రాయాల్సిన వార్తలు అది. ఆ 2 దినపత్రికలు ఏదైతే ఉన్నాయో, రోతనాడు, బూతు జ్యోతి, ఈ పత్రికల్లో వార్తలు ఎలా ఉంటాయి, అసలు వార్త ఏంటి, వీళ్ళు రాసేదేంటి అనేది చూస్తే పెద్ద వార్తని చాలా చిన్నగా కనపడకుండా ఎక్కడో లోపల అది కూడా భలే హెడ్డింగ్లు పెట్టి రాస్తారు. ఇవాళ ఒక పెద్ద వార్త ఏదైతే హైకోర్టు పోలీసులపై నిప్పులు జరిగినటువంటి వార్త, ఏదైతే పోసాని కృష్ణమురళి గారికి మీద మరోసారి ఇంకో తప్పుడు కేసు పెట్టి సూళ్లూరుపేట ఇన్స్పెక్టర్ ఏదైతే 111 బిఎన్ఎస్ కింద కేసు పెట్టారో దానికి సంబంధించి హైకోర్టు అంటే లెక్కలేదా మీకు? ఇది ధిక్కారమే. మా అధికారాన్నే సవాలు చేస్తున్నారు, పరిధులు దాటి వ్యవహరిస్తున్నారు, పోలీసులపై నిప్పులు జరిగిన హైకోర్టు. సెక్షన్ 111 ఎప్పుడు పెట్టాలో స్పష్టంగా చెప్పాం, అయినా కూడా ఎడాపెడా ఆ సెక్షన్ కింద కేసులు పెట్టేస్తున్నారు. ఎప్పుడో నమోదు చేసిన కేసులు ఇప్పుడు అదనపు సెక్షన్లు పెడతారా? మా ఆదేశాలు ఉన్నా కూడా అదనపు సెక్షన్లు ఎలా చేరుస్తారు? సూళ్లూరుపేట ఇన్స్పెక్టర్ ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారు. దీన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఇది కోర్టు ధిక్కారమే. ఎందుకు చర్యలు తీసుకోరాదో స్వయంగా హాజరై చెప్పాలని చెప్పి పోలీసుల మీద నిప్పులు జరిగినటువంటి హైకోర్టు. ఇది వార్త. కానీ దాంట్లో బూతు జ్యోతులు అయితే ఉద్దేశపూర్వకంగా కోర్టు ఉత్తర్వులను అగౌరవపరిచారు, సూళ్లూరుపేట సిఐకి నోటీసులు, పోసానిపై కేసులో తదుపరి చర్యలు నిలుపుదల. ఇది వాళ్ళు రాసిన వార్త. అదే రోతనాడులో అయితే ఈ వార్తకు సంబంధించి వాళ్ళు అదనపు సెక్షన్లు చేర్చడంపై వివరణ ఇవ్వండి. అమ్మా, చాలా రిక్వెస్ట్ గా అడిగారు అనమాట కోర్టు వాళ్ళు. అదనపు సెక్షన్లు చేర్చడంపై వివరణ ఇవ్వండి. పోసానిపై కేసులో సూళ్లూరుపేట సిఐకి హైకోర్టు స్పష్టం. కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు చేపట్టకూడదు చెప్పాలని ఆదేశం, చెప్పాలని రిక్వెస్ట్ చేస్తే అడిగారు అనమాట. అరే వార్త ఏంది, మీరు రాసేదేంది? మీ బతుకులు ప్రతిరోజు ఇలానే తప్పుడు వార్తలు. మీకు మామూలుగా అయితే చూడండి ఎలా వార్తలు రాస్తారు. ఏది చిన్నదాన్ని కూడా చాలా పెద్దగా రాస్తారు, పెద్దదాన్ని చాలా చిన్నగా రాసి ఇది ప్రజల్లోకి వెళ్ళకూడదు అనేది వాళ్ళ తాపత్రయం. ఇంకొక రోత పత్రికలో, అది ఈనాడులో, ఉచిగొలిపి వీరంగం, పనిగట్టుకుని అరాచకం, జగన్ రామగిరి పర్యటనలో హెలికాప్టర్ ఘటనపై అనుమానాలు, పోలీసులపై దాడి ఘటనలో మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిపై కేసు. పోలీసులపై దాడి ఎవరు చేశారు? ఇప్పుడు అసలు పోలీసులు ఉందే 4-5 పోలీసులు ఉంటారా హెలిప్యాడ్ దగ్గర? కొన్ని వేల మంది జనాలు ఉన్నారు, దాంట్లో పోలీసు ఎవరన్నా కింద పడ్డాడేమో, దానికి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఉసిగొల్పి పోలీసులు కింద పడేటట్టు చేశాడనేది ఒక కేసు. ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. కేసులు పెట్టడానికి ఏదో ఒక విధంగా కేసులు పెట్టాలంటే ఆలోచనతో పనికిమాలిన వార్తలు తప్ప
పని కట్టుకొని అరాచకమా? ఎవరు సృష్టించింది అరాచకం? చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అరే 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 అంటే ఆ పోలీసులను పట్టుకొని ఆ పోలీసులు ఎవరిని వదలొద్దని చెప్పి పోలీసుల మీద అంగళ్ళలో కావచ్చు, పొంగనూరులో కావచ్చు విధ్వంసం సృష్టించి అరాచకాలు సృష్టించి పోలీసులు కన్నుపోయేటట్టుగా చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు ముందే ప్రీ ప్లాన్డ్ గా రాళ్లు కర్రలో పెట్టుకొని వెహికల్లో వచ్చి ఇష్టం వచ్చినట్టుగా వీరంగం సృష్టిస్తే ఇవన్నీ వదిలేసి ఈరోజు మేము అరాచకం సృష్టించామంట. అంటే అక్కడ ఒక మనిషిని దారుణంగా చంపారు. చంపింది తెలుగుదేశం పార్టీ నాయకులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు హత్య జరిగింది. దానికి పరామర్శకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆయనకి సెక్యూరిటీ కల్పించడం చేతగానటువంటి దరిద్రులు మీరు, దుర్మార్గులైనటువంటి మీరు ఈరోజు మీరు ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఇంకా తప్పుదోవ పట్టించేటట్టుగా, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు ఎక్కడ జరిగినా కేసులు పెడతాం అనేటటువంటి ఒక ఇండికేషన్ తీసుకెళ్లడంలో భాగంగా ఈరోజు ప్రకాష్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేశారనేది క్లియర్ గా అర్థమవుతుంది. మీరు పెట్టేటటువంటి కేసులకి ఎవడో కూడా ఇక్కడ భయపడేటటువంటి వాడు ఎవడో లేడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎవడు కూడా మీ కేసుల గురించి భయపట్ల. పెట్టుకోండి, జైలుకి వెళ్తే వస్తాం, మళ్ళీ మళ్ళీ మీ ప్రభుత్వం మీద పోరాడతాం. ఇలాంటి పని కట్టుకొని పెట్టేటటువంటి కేసులు ప్రజలను కూడా గమనించమని చెప్తా ఉన్నాం.